సంతోష్ రావు పోచంపల్లి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర మిత్రులు పూణేలో చదువుకున్నారని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది కదా. అదే పూణేలో కేటీఆర్ కూడా వీళ్ళు ముగ్గురు తోడుదొంగలు. యాక్చువల్గా ఆమె ఇద్దరు పేర్లు చెప్పినట్టే కానీ అందులో కేటీఆర్ కూడా యాడ్ చేసినట్టే. నాన్న రామన్న జాగ్రత్త, ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే నాకు సస్పెన్షన్ ఆర్డర్. హరీష్ రావు సంతోష్ రావుతో మీకు ముప్పు, వారిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. హరీష్ రావు ట్రబుల్ క్రియేటర్. 2018 ఎన్నికల్లో 27 మందికి అదనపు ఫండింగ్. కేసీఆర్ కేటీఆర్ను ఓడించాలని ప్లాన్ చేశారు. హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే, నేరెళ్ల ఘటనకు ఆయనే బాధ్యుడు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి, నాపై కుట్ర జరుగుతున్నదని చెప్పినా కేటీఆర్ స్పందించలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో సంతోష్ రావు పోచంపల్లి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర మిత్రులు పూణేలో చదువుకున్నారని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది కదా. అదే పూణేలో కేటీఆర్ కూడా వీళ్ళు ముగ్గురు తోడుదొంగలు. యాక్చువల్గా ఆమె ఇద్దరు పేర్లు చెప్పినట్టే కానీ అందులో కేటీఆర్ కూడా యాడ్ చేసినట్టే. సో ఖచ్చితంగా కేటీఆర్, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ముగ్గురు ఒక తాను బిడ్డలే, ముగ్గురు అవినీతి పరులే, ముగ్గురు అవినీతి సామ్రాజ్యం నిర్మాణం చేసిన వాళ్ళే. ఈ ముగ్గురు పేర్లు కూడా చాలా స్పష్టంగా ఆమె చెప్పడం జరిగింది. సో నానా రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్, ట్రబుల్ క్రియేటర్. మీరే పార్టీని కాపాడాలి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సంతోష్ రావును పార్టీ నుంచి బయటకు పంపితేనే పార్టీ బాగుపడుతుందని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి కూడా నిన్న ఆమె చెప్పడం జరిగింది. నన్ను సంప్రదించకుండానే ఉరితీశారు, నేను ఏ పార్టీలో చేరను, త్వరలో భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా, కవిత స్ట్రాటజీ అటాక్, నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అయినా, లిస్ట్లో ఇంకెంతమంది, కవిత ఒంటరి పోరు, బీఆర్ఎస్తో 20 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై అంటూ చూస్తా ఉన్నాం. సో ఈమె ఏం చేయబోతుంది అంటే నాకు తెలిసి 100% కవిత నెక్స్ట్ ప్లాన్ అంతా కూడా ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి పార్టీ నిర్మాణాన్ని ఖచ్చితంగా భారీ ఎత్తున చేయడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆమె సక్సెస్ అవుతుందా లేదా అనేది ఈ ప్రయత్నం మనం చెప్పలేము. చాలామంది షర్మిలతో పోలుస్తూ ఉన్నారు. మరి ఆమెకు ఆయంత అవగాహన లేకుండా ఉన్నదా? 20 ఏళ్ళ ఆమె రాజకీయ జీవితంలో అవగాహన లేకుండా ఉన్నదా? ఖచ్చితంగా ఆమెకు చాలా రకాల అవగాహన అయితే ఉంది. సో ఆమె కెరీర్ ఎట్లా పోతుంది ఏంటి అనే ఒక అవగాహన కూడా క్లియర్గా ఉంది. సో ఆ పార్టీ పెడితే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని దాంట్లో కూడా కొంత అవగాహన ఉండే తీరుతుంది ఆమెకి. మరి ఏం చేస్తో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.